ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు కూడా చాలా సార్లు ఫేస్ చేసుంటారు. ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు మనకు టార్చర్ చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడు, ముఖ్యంగా నైట్ టైమ్ జర్నీ చేసేటప్పుడు 10 తర్వాత ఆల్మోస్ట్ అందరూ పడుకుంటే అందరికీ కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ బస్సుల్లో, ట్రైన్స్‌లో ముఖ్యంగా కొంతమంది స్పెసిఫిక్ వ్యక్తులుంటారు. వీళ్ళేం చేస్తా ఉంటారంటే, కరువు తీరనట్లుగా నైటు 12, 1 దాకా లోడ లోడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికో ఫోను చేస్తారు. అవతల బాయ్ ఫ్రెండో, లేకపోతే ఫ్రెండ్సో ఎవరెవరో ఉంటారు ఫ్యామిలీ మెంబర్సో. సో, గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. కనీసం ఒక బేసిక్ సివిక్ సెన్స్ కూడా ఉండదు. సేమ్ ప్రాబ్లమ్ నేను మొన్న ఫేస్ చేసున్నాను. యాక్చువల్లీ వీడియోస్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం చాలా టైం తీసుకుంటూ ఉంది. మొన్న ఈవినింగు వీటీపీఎస్ ఇబ్రహీంపట్నంలో నేను క్లాస్ ఇవ్వాల్సి ఉంది. ఫుల్ డే క్లాస్. యాక్చువల్లీ మొన్న నైటు జర్నీ చేసున్నాను. నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ చెప్పి ఈవినింగ్ మళ్ళీ 6:00 బయలుదేరేసి హైదరాబాద్ రావాలి. అంటే ఇంత టైట్ స్కెడ్యూల్. మొన్న నైటు 8:00 బస్సు ఎక్కితే వేకువజామున 3కి దిగాలి. ఆ తర్వాత 9:00 నుంచి క్లాస్ చెప్పుకొని ఈవినింగ్ 5:30 దాకా క్లాస్ చెప్పి 6:00 బయలుదేరేసి మళ్ళా నైట్ 1 హైదరాబాద్ రావాలి. ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ అనేది నాది. సో, అలాగని చెప్పేసి నేను ఒక ట్రావెల్స్ బస్సు ఎక్కడం జరిగింది. ఎక్కితే నా పక్క బెర్త్, నా సైడు బెర్త్ ఒక సీఏ చదువుతున్నట్టు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి నాన్ స్టాప్ నైట్ 12:30, 1 దాకా ఏదో సోది మాట్లాడుతూనే ఉంది. సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల పీపుల్తో మాట్లాడుతూ ఉంది. నిద్రలోకి వెళ్దామని ట్రై చేస్తే ఏమాత్రం వల్ల కావట్లా. మరుసటి రోజు మార్నింగ్ నాకు ఇటు క్లాస్ ఉంది. కనీసం ప్రాపర్ రెస్ట్ లేకపోతే సో ఫుల్ డే క్లాస్ చెప్పి మళ్ళీ నైట్ జర్నీ చేసి వచ్చి ఇలా వీడియోలు చేయడం కానీ మిగతా నా పనులు చూసుకోవడం సాధ్యపడదు. సో ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్న నాబోటి వాళ్ళు, అలాగే చాలామంది ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ చాలామంది పీపుల్ రకరకాల జాబ్స్ కోసమో, రకరకాల వీటి కోసమో బిజినెస్ పీపుల్ కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటారు. ఒక ప్రాపర్ రెస్ట్ కావాలి. నైట్ ఉండేదే రెస్ట్ కోసం. అలాంటి సందర్భంలో ఒక పబ్లిక్ ప్లేస్లో బసెస్ లాంటి వాటిలో ఇలాగా పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది అని చెప్పేసి ఒక బేసిక్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడతారు చూసారా? వీళ్ళని చూస్తే ఏమనాలి? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సో అందుకే దెన్ ఐ డిసైడెడ్ పబ్లిక్ ప్లేసెస్లో అసలు ఎలా ప్రవర్తించాలి అనేది ఒక వీడియో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. రాత్రిళ్ళు ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలో చూద్దాం. నైట్ 10 తర్వాత మీరు సినిమా చూస్తుంటే కనుక, జర్నీలో బోర్ కొడుతుంటే సినిమా చూడాలనుకుంటే స్క్రీన్ లైటింగ్ అనేది తగ్గించండి. 10%కో 15%కో బ్రైట్నెస్ తగ్గిస్తే కనుక ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా సో మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇయర్ బడ్స్ వాడండి. కొంతమంది మొన్న సేమ్ అదే ఎక్స్పీరియన్స్లో ఒక అతను వచ్చేటప్పటికి పెద్దగా పాటలు సౌండ్ పెట్టుకొని వింటూ ఉన్నారు. ఇది ఎవ్వరి గోల వాళ్ళదే తప్పించి పక్కన వాళ్ళ గురించి పట్టదు. ఆ మ్యూజిక్ అనేది వినాలి అనుకుంటే ఇయర్ బడ్స్ క్యారీ చేసుకొని మీరే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పక్కన వాళ్ళకి ఎందుకు మీ మ్యూజిక్, మీ సినిమాలు పక్కన వాళ్ళకి ఎందుకు? పాపం వాళ్ళు ఏదో రెస్ట్ తీసుకునే దీంట్లో ఉంటారు. అలాగే నైట్ టైం ఏదైనా కాల్ వస్తే కనుక 10 తర్వాత ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే 1 or 2 మినిట్స్లో ముగించండి. ఇంపార్టెంట్ విషయం ఏదో అవతల వ్యక్తితో డిస్కస్ చేసి క్లోజ్ చేసుకోండి. లేదా అంత అర్జెంట్ కాదు అనుకుంటే కనుక వాట్సాప్లో అలాగే టెక్స్ట్ మెసేజెస్లో కంటిన్యూ చేసుకుంటే బెటర్. దానివలన మీతో పాటు జర్నీ చేస్తున్న ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఏర్పడదు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫుడ్ క్యారీ చేస్తూ ఉంటారు. సరే బస్ టైం అయిపోయిందని చెప్పేసి బస్సులో తినొచ్చు అని చెప్పేసి ఫుడ్ క్యారీ చేస్తూ ఉంటారు. చాలా ఘాటైన వాసనలు వచ్చే ఫుడ్ కానీ, సో బస్ అంతా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏసీ బస్సుల్లో జర్నీ చేస్తూ ఉంటాం. సో ఘాటైన స్మెల్ వచ్చే ఫుడ్ వలన మిగతా మొత్తము కూడా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందువలన ఫుడ్ క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను రిటర్న్ బస్సులో సేమ్ ఇలాంటిది ఒక ఇన్సిడెంట్. 2 వ్యక్తులు ఎక్కున్నారు. మధ్యలో ఫుడ్ కోసం ఆగితే కనుక నందిగాం దాటిన తర్వాత అక్కడ ఏదో ఫుడ్ బాక్సెస్ తీసుకున్నారు. అక్కడ తినకుండా బస్సులోకి తీసుకొచ్చారు. తిన్న తర్వాత నేను బస్సు దిగేటప్పటికి ఆల్మోస్ట్ చాలామంది ప్యాసింజర్స్ దిగిపోయారు. నేను లాస్ట్ స్టాప్లో దిగాను. డ్రైవర్ అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దిగేటప్పుడు ఈ బాక్స్ తమతో పాటు తీసుకెళ్లకుండా ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. 2 బాక్సులు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు. సో డ్రైవర్ తిట్టుకుంటున్నాడు, చూసారా సార్ వీళ్ళకి అనేసి బుద్ధి కూడా లేదు, తిన్నవాళ్ళు బాక్సులు తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అలా పారేసి వెళ్ళారు. మేమేమన్నా చెత్తా చెదారం క్లీన్ చేసుకునే వాళ్ళమా అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. ఈ కొద్దిగా సెన్స్ కూడా లేకపోతే ఎలాగా? అంటే మీరు తీసుకొచ్చే ప్రతి చెత్త అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయే సంస్కృతి ఉంటే మీరేం చదువుకొని, ఎంత గొప్ప ఉద్యోగాలు వెలగబెట్టే ఉపయోగం ఏంటి చెప్పండి?
ఫుడ్ని క్యారీ చేసేటప్పుడు కానీ, మీరు ఏదైనా సంథింగ్ బబుల్ గమ్స్ ఇలాంటివి నమిలేటప్పుడు కానీ, ఈ పర్టికులర్ వేస్ట్ మీ జేబులో వేసుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా డస్ట్‌బిన్‌లో పారేయండి. అంతే తప్పించి ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తే ఓకేలే వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే ఎలాగా? సో, పబ్లిక్ ప్లేసెస్‌లో ఎప్పుడు కూడా ఇతరులకు అసౌకర్యం కలగకుండా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఈ కొద్దిపాటి సెన్స్ లేకపోతే మీరు ఎంత గొప్ప పొజిషన్‌లో ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోతు శ్రీధర్.